సరిపోదు మరి ఎందుకు తీసుకున్నావు? సరిపోకుండా తీసుకున్నా. 20,000 కట్టే కెపాసిటీ లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నావు? మరి 20,000 కట్టే కెపాసిటీ లేనోడికి నువ్వు ఎందుకు ఇచ్చావు లోన్? ఎందుకు? నేను అదే అంటున్నా, నీ దగ్గర 7,000 కట్టే కెపాసిటీ లేనప్పుడు లక్ష లోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నా. నువ్వు 7,000 కట్టే కెపాసిటీ లేనోడికి లక్షలు నువ్వు ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు? లక్షలు ఎవరికి ఇచ్చాను? పక్కన పెట్టి నువ్వు పేమెంట్ కట్టు. నువ్వు 7,000 మాట్లాడు. నా దగ్గర రూపాయి లేదు ఇప్పుడు. ఏం చేస్తున్నావు మళ్ళీ అరేంజ్ చేసుకోకుండా? జాబ్ దొరకట్లేదు. సార్ మీలాంటి డిఫాల్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పేమెంట్ చేయరు కదా. డిఫాల్టర్ అని స్టేట్మెంట్ ఇచ్చేసారు కదా మేడం. ఇంకా డిఫాల్టర్ అన్నట్టు కట్టాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రాబీ ఛానల్ కి. ఈ వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో విన్నారు కదా, స్టార్టింగ్ లోపల రికవరీ మేడం ఏ విధంగా మాట్లాడుతుందో. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మార్నింగ్ ఏం చెప్పినావు? నువ్వే కాల్ చేసినావు కదా నాకు. నేను చేయకుండా నీకు మార్నింగ్ ఏం చెప్పావు అది చెప్పు ఫస్ట్. చెప్పిన టైం పడుతుంది చెప్తున్నా కదా. పేమెంట్ ఏ టైం? జాబ్ పోయింది మేడం. జాబ్ పోయింది మేడం. జాబ్ పోయిందా? మంచిది. 5 నెలల నుంచి జాబ్ లేకుండా ఉంటే మరి వేరే జాబ్ దొరకడం తెలియదు. జాబ్ పోయింది అని అంటున్నారు. నాకు మీ జాబ్ తో సంబంధం లేదు. నాకు ఈఎంఐ కావాలి, ఈఎంఐ కట్టండి. క్రెడిట్ ఈఎంఐ ఎవరు జాబ్ ఇవ్వట్లేదు మేడం. మీరు రికమెండ్ చేయొచ్చు కదా, జాబ్ ఇవ్వడం ఇస్తే జాయిన్ అయిపోయి కట్టేస్తా. మరి జాబ్ లేనప్పుడు మీరు లక్షలు ఎందుకు తీసుకున్నారు సార్ లోనా? ఏం మేడం మీకు తెలివి ఉంది? అసలు జాబ్ ఉన్నప్పుడు కదా తీసుకుంది. జాబ్ లేకపోతే జాబ్ లేనప్పుడు ఇస్తారా మీరు? నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నా మేడం. మీరు జాబ్ లేకుండా ఎట్లా ఇస్తున్నావు అంటే, జాబ్ ఉంటుంది కదా మీరు ఇచ్చింది నాకు. కావాల్సింది పేమెంట్. నువ్వు పేమెంట్ మాట్లాడు, పేమెంట్ కట్టు. జాబ్ పోయింది, ఫైనాన్షియల్ గా కండిషన్ బాగాలేదు, అంతా గిరే చెప్తావా? ఏం చెప్పాలి మరి? కొత్తగా ఏం చెప్పాలి? 5 నెలల నుంచి నీ దగ్గర 7,000 అరేంజ్ చేసుకొని పేమెంట్ చేశారు. నువ్వు పేమెంట్ కావాలి, పేమెంట్ రూపాయి లేదు ఇప్పుడు. ఈఎంఐ కట్టుతారు అంతే. కట్టి ఈఎంఐ డబ్బులు ఉంటాయి కదా కట్టేది. డబ్బులు ఉంటాయి. లక్షలు పబ్లిక్ మనీ ఎవరికి మనం చెప్పండి. మీ ఓన్ మనీ ఇవ్వండి. ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు? 420 కాదు మేడం. నేను 420 కాదు. నాకు 420 కాదు మేడం. నేను 820 మేడం. అరే వేనా మేడం, నేను అరుస్తున్నాను. సరిపోదు. సరిపోకుండా తీసుకున్నా. 20,000 కట్టే కెపాసిటీ లేనోడికి నువ్వు ఎందుకు ఇచ్చావు లోన్? నువ్వు 7,000 కట్టే కెపాసిటీ లేనోడికి లక్షలు నువ్వు ఎందుకు ఇచ్చావు? నా దగ్గర రూపాయి లేదు ఇప్పుడు. ఏం మాట్లాడలేవా? ఏం పేరు? జాబ్ దొరకట్లేదు. పోయి అమెరికా ట్రంప్ కానీ జాబులు ఇవ్వమని చెప్పు. 5 నెలల నుంచి ఏం చేస్తున్నావు? పేమెంట్ కట్టకుండా ఖాళీగా ఉన్నా. పోయి మళ్ళీ పని చేసుకోరా? లేదన్నా ఖాళీగా ఉన్నా అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళా సిగ్గు నీకు ఎంత ఉంది? ఎంత ఉంది నీకు సిగ్గు? నీకెంత సిగ్గు? పేమెంట్ లేదు. లేదు, రూపాయి లేదు నా దగ్గర. లేదు, సరిపోలేదు చెప్తున్నా కదా. అదే వినపడలేదా నీకు? చోలేం పెట్టుకున్నావు. హలో, లోన్ తీసుకున్నప్పుడు అమెరికా ట్రంప్ గారు టారిఫ్ వేస్తున్నా తెలుసా నీకు? కలగన్నావా? నువ్వు జాబ్ చేయనేటప్పుడు అమెరికాలో ట్రంప్ గారు ఇండియా పైన టారిఫ్ వేస్తాడు. ఓకేనా? ఇక జియో పాలిటిక్స్ ఇంత చేంజ్ అయిపోతాయి, సాఫ్ట్వేర్ జాబులు పోతాయి. ఓకే ఏంది? నేను 5 పూటలు తింటున్నా. జాబ్ పోయిన నుంచి ఎక్కువ తినడం స్టార్ట్ చేసిన. ఖాళీగా ఉంటున్నా కదా. జాబ్ పోయిన నుంచి ఎక్కువ తినడం స్టార్ట్ చేసిన. 5 పూటలు తింటున్నా డైలీ. నైట్ 3 గంటలకు, పొద్దున 8 గంటలకు, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్. గుడికాడ అడుక్కుంటున్నా మేడం. వస్తాను. చిల్లర వస్తున్నాయి. చిల్లర కట్టానా మీకు?
చూ చిల్లరదానా నువ్వు నా చిల్లర నా చిల్లరదానా నువ్వు అడుక్కో అడుక్కుంటే అడుక్కునేదా నువ్వు ఎంత చిల్లర అర్థమవుతుందా అడుక్కునే వాళ్ళ దగ్గరనే అడుక్కుంటావు నువ్వు ఈఎంఐ కట్టుకోమని ఆ? చిల్లర చిల్లరదానా పెడే నువ్వు హడే చిల్లరదానా హడే హడే ఇంకో దానికి ఫోను చెప్పు చిల్లర నోట్లోడా నేను చిల్లరవానంటే నువ్వు నోట్లు పంచినావురా చిల్లరదానా ఇద్దరు చిల్లరదానా మొత్తం బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ ఒక దగ్గర కూర్చుంది అక్కడ టైం పాస్ చేస్తురా ఏందే మరదలు చెప్పు చెప్పే మరదల నోట్లు కావన్నా నీకు నోట్లు కావన్నా నోట్లు నోటు 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 కానీ చెప్పు లేదే డబ్బులు లేవే డబ్బులు లేవు శాతం అవ్వట్లేదే నీకు అవుతుందా ఓసారి చిల్లరదానా మీరేంది నాకు నిధులు చెప్పేది దయ్యాలు ఏమో ఏమో వల్లిస్తున్నాయి అన్నట్టు మీ డైలాగులు ఉన్నాయి మీరు చిల్లర మీరు అడుక్కునే వాళ్ళతో అడుక్కునే రకం మీరు నా గురించి డిస్కస్ చేస్తురేంది యూ డోంట్ టెల్ ఎనీథింగ్ ఓకే యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓకే యూ ఆర్ జస్ట్ యూ ఆర్ థర్డ్ గ్రేడ్ బిచ్ నథింగ్ ఎల్స్ రైట్ నో ఐఎమ్ నాట్ సేయింగ్ రిచ్ యు ఆర్ ఎ బిచ్ నువ్వు బిచ్చబోల్తో అడుక్కునే బిచ్చం నేను పోసే నువ్వు పోయే నువ్వు నా దగ్గర రికవరీ చేస్తావా నువ్వు చిల్లరదానివి వీళ్ళకి అర్థం చేసుకునే మనసు లేదా లేకపోతే అర్థం చేసుకునే బ్రెయిన్ లేదా అని అర్థం అవ్వట్లేదు నాకే. మీకు లేదు అర్థం చేసుకొని పేమెంట్ చేసే అంత కెపాసిటీ మీకు లేదు, మీకు బ్రెయిన్ లేదు, మెంటాలిటీ లేదు అసలు. ఓకే, అందుకే ఆ పేమెంట్ చేయకుండా తిరుగుతారు. ఇంకా మేడం మీతో నేను కబుర్లు పెట్టడానికి కాల్ చేయలేదు. అట్లనే ఉంది మేడం, ఇప్పుడు నువ్వు కబుర్లు పెడుతున్నావు ఎట్లా మరి? ఎన్నిసార్లు చెప్పిన తర్వాత మళ్ళీ కబుర్లు కావాలి. పేమెంట్ రాదు మేడం. డ్యూటీ అది కథన సార్. మీలాంటి డిఫాల్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పేమెంట్ చేయరు కదా. డిఫాల్టర్ అని స్టేట్మెంట్ ఇచ్చేసారు కదా మేడం. ఇంకా డిఫాల్టర్ అన్నట్టు కట్టాడు కదా సార్. మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా, నేను డిఫాల్టర్ ని కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీకు వదిలేసారు ఇక, నేను ఎట్లా అదే అని వదిలేసాను. చెప్పండి మరి డిఫాల్టర్ అని మంచిగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. డిఫాల్టర్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత సార్ మీరు లాస్ట్ మంత్ మొత్తం ఇదే ఇట్లానే చేస్తున్నారా లేదా చెప్పండి. కాల్ చేస్తే పాపం అయిపోయి సోది పెడుతున్నాయి కదా. సోది కాదు మేడం, నేను చెప్పేది వినండి. మనీ లేవు, ఇప్పుడు మనీ ఉంటే ఇప్పుడు లేవు అంటే. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిందా మీకు? అయ్యింది మేడం. అయితే మీ వైఫ్ దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటది కదా, లేకపోతే మీ వైఫ్ దగ్గర ఏమైనా మనీ కూడా 4500 తెచ్చి పేమెంట్ చేసి. గోల్డ్ అయిపోయింది మేడం, గోల్డ్ అమ్మేసారు. సరే మీ వైఫ్ నెంబర్ అని ఇవ్వండి, మీ నన్ను అడుగుతాం ఆమెని. ఏం అడుగుకుంటారు మేడం? నా దగ్గర అడుగుతున్నారు కదా, మళ్ళీ ఇంకా ఆమె దగ్గర కూడా అడగాల. పాపం ఆమె తలకైతే ఎందుకు తింటారు, నా తలకాయ ఎట్లా తింటారు. ఇంత సార్ మీరు ఇవ్వకుండా నేను నెంబర్స్ తీస్తా. మీరేం చెయ్యండి, మీరు తీసి చెయ్యండి. నా డీటెయిల్స్ రివీల్ చేయండి. ఇదే రికార్డింగ్ పెట్టుకుని బేగంపేట బ్రాంచ్ అన్నారు కదా, రివీల్ చేస్తామని మేమేమన్నా డీటెయిల్స్ రివీల్ చేస్తామని చెప్పినామా? అంతే కదా. మరి అభిలాష్ తెలుసా అని అడుగుతాం. ఇంకా సార్ తెలుసు అంటారు. నన్ను సతాయించారు సార్. నా పేషెంట్ మీరు టెస్ట్ చేయకండి సార్, నాకు ఈ పేమెంట్ కావాలి. చెప్పండి మేడం, ఇప్పుడు తెలుసు అంటారు. నెక్స్ట్ ఏంది సార్? మీ వైఫ్ మీ మ్యారేజ్ అయితే మీ వైఫ్ నెంబర్ అయినా ఇవ్వండి, లేదా మీ మదర్ నెంబర్ అయినా ఇవ్వండి. కాలే మేడం, సెట్ చేయండి. ఇంకా అదే నేను పెళ్లి అనేది చేసుకుంటే కట్నం పెళ్లి చేసుకుంటే కట్నం అని వస్తుందా, దాంతో నన్ను క్లియర్ చేస్తా సార్. మీరు ఈ మంత్ మీరు పేమెంట్ చేయండి సార్, నేను చేస్తాను. పేమెంట్ చేయండి. చేస్తారా మేడం? నిజంగా ఈ మంత్ పేమెంట్ చేయండి. ఈ మంత్ పేమెంట్ చేయండి. ఉన్నారా మేడం మీ దగ్గర పిల్లలు? ఉన్నారు. ఏ క్యాస్ట్ మేడం? వాట్సాప్ లో నేను పిన్ చేసిన చూడండి సార్. మీకు ఏ క్యాస్ట్ మేడం పిల్లలు? మీకు ఎవరు కావాలి సార్? ఎనీ క్యాస్ట్. మీకు మెసేజ్ వచ్చింది చూడండి. మెసేజా? ఒక్క నిమిషం మేడం లైన్ లో, నేను లౌడ్ స్పీకర్ పెట్టుకొని చూస్తా. ఏది మేడం హలో అని పెట్టిరా? హెచ్ఎల్ పేమెంట్ చేయండి సార్. పేమెంట్ చేసిన నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ నంబర్ కా మేడం? పేమెంట్ చెయ్యనని చెప్తున్నా కదా మేడం. ఇంకో 2 months వరకు నా దగ్గర లేవు. 2 months తర్వాత వస్తాయి, మొత్తం సెటిల్ చేస్తా. సరే సార్. వేస్ట్ ఆఫ్ టైం మీతో మాట్లాడు. ఏంటి? పేమెంట్ చేసాం మీతో మాట్లాడి వేస్ట్ సార్. మీరు పేమెంట్ చేయడానికి ఇంత క్లారిటీగా ఉన్నారు. మరి లేనప్పుడు చెయ్యరు కదా మేడం. మీరు ఎంత ఇప్పుడు మీరు లేనప్పుడు చెయ్యరు, ఎట్లా చేస్తారు? మరి ఎందుకు తీసుకున్నారు? మీరు ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం, మీరు ఇవ్వకుండా తీసుకోకుంటున్నట్టు కాదు. మరి ఇప్పుడు మేము కట్టమని చెప్తాం. కట్టండి. మరి నా దగ్గర ఉండాలి కదా.
ఉండాలి అంటే తీసుకున్నప్పుడు కట్టే కెపాసిటీ కూడా ఉండాలి. మరి ఉందనే కదా మేడం ఇచ్చిర్రు, లేకుంటే ఎందుకు ఇస్తుంది మీరు? అవునా? సరే ఇప్పుడు మీకు సరే సార్ నేను నెక్స్ట్ ఏం చేయాలి నాకు చేసి పెట్టేసి స్నాక్స్ తిని ఫోన్ చేయండి మేడం. మళ్ళీ స్నాక్స్ తిని చెయ్యండి మళ్ళీ ఫోను, మీకు ఎనర్జీ ఫుల్గా ఉంది. మీరు నేను అవును సార్ అందుకే మీరు పేమెంట్ చేయండి సార్, మీరు పేమెంట్ చేయండి సార్. ఏ పేమెంట్ చేస్తే నీకు నాకు ముచ్చట్లు ఏమి ఉండవు మేడం, అందుకే స్నాక్స్ తిని చెయ్యండి, మళ్ళీ పేమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇంతసేపు అలసిపోయారు మాట్లాడి. నేను పెడతా సార్. సరే పేమెంట్ చేయండి, మీ ఫైల్ నేనే హోల్డ్ చేస్తా కాబట్టి మీరు నా దగ్గరనే ఉంటుంది. ఓకే, ఏం పేరు మేడం ఇది? సరే పేమెంట్ చేయండి సార్, మంత్ మొత్తం మీ ఫైల్ నా దగ్గరనే ఉంటుంది. ప్రతి మంత్ కూడా పేమెంట్ చేస్తే నా దగ్గరనే ఉంటుంది. ఈ మంత్ ఎక్స్ట్రా పేమెంట్ చేయండి సార్. ఈ మంత్ కాదు మేడం చెప్పిన, ఈ మంత్ కాదు సార్ బయట అరేంజ్ చేసుకోండి సార్, వేరే దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా అడగండి. అవ్వట్లేదు మేడం, మనీ ఎవరు ఇవ్వట్లేదు. మరి మీ వైఫ్ కి ఏం తెచ్చి పెడుతున్నారు సార్? అందుకే కదా మనం నీకు మళ్ళీ పెళ్లి చేయమన్నా, ఏదో అట్లా అన్నా నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి. ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు కదా మీరు, మీరు అలా చూస్తున్నారు కదా సార్. మనం సిటీలో ఉంటామా ఎక్కడ ఉంటాం చెప్పండి గారు? మనమా ఎక్కడ పడితే అక్కడ ఉంటాం మేడం, మన ఇష్టం. ఇవాళ ఇక్కడ ఉండబోతే అయితే ఇక్కడ ఉంటా, ఇంకో దగ్గర ఉండవు, నెక్స్ట్ డే ఇంకో దగ్గర ఉండబోతే అయితే అక్కడ ఉంటా. ఇంకా మేడం పేమెంట్ కావాలి సార్. అమ్మా అలా చెప్పి నేనే అలసిపోతున్నా మేడం, మీరు మాత్రం వింటలేరు. ఏంది ఫైలు రొటేట్ అవుతుందా మేడం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెల? సార్ ఈ ఉన్న 4,000 పేమెంట్ చేయండి సార్. మీరు ఏం సతాయిస్తున్నారు? డిపిడి ఎన్ని డేస్ అయింది మేడం మనది లోన్ కట్టక? 150 days సార్. 150 days సినిమా కన్నా ఇవే ఎక్కువనే కదా, 100 days దాటిపోయింది మనది. 4,465 పేమెంట్ రెడీ చేసుకోండి సార్. అవ్వదని చెప్పినా కదా మేడం, పెట్టేసండి ఇక ఫోన్. థ్యాంక్ యూ, బాయ్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.